హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అండి. నిన్న మహాశివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు తీశాను. ఫస్ట్ ఎవరైనా మనం టెంపుల్కి వెళ్ళగానే నవగ్రహాలు ఉంటే ముందు నవగ్రహాలని చుట్టూ దర్శనం చేసుకున్న తర్వాత కాళ్ళు చేతులు అయితే వాష్ చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారి చీరలు అయితే వేలం పాటు వేశారు. కొంతమంది కొంటూ ఉన్నారు చూడండి. అలాగే ఇంకా కొంతమంది ఇక్కడ దర్శనం అయిపోయిన వాళ్ళు ఇక్కడ సైడ్కి వచ్చేసి కూర్చొని ప్రసాదాలు పెడితే అవి తింటూ ఉన్నారు. ఇక్కడ గుడి అంతా అయితే ఎక్కడ చూసినా గ్యాపే లేదు. కొంతమంది ఉసిరి చెట్టు కింద పిండి దీపారాజన అయితే చేశారు. శివరాత్రి రోజు కూడా అలా చేస్తే చాలా మంచిదంట. సో ఇక్కడైతే ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడైతే దీపాలు పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ నాగేంద్రుడి విగ్రహం ఉంది. ఇక్కడ కానీ కొంతమంది అయితే పూజలు ఏవో చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడే పక్కన శివుడికి వేస్తారు కదా ఆకులు, బిల్వ పత్రాలని, ఆ చెట్టు అయితే ఇదే అన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఈవినింగ్ అయితే కళ్యాణం ఉంటుంది. దానికోసం ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. మొత్తము డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇదంతా మనకి గుడిలో సైడ్స్ విగ్రహాలు ఉంటాయి కదా అవన్నమాట. ఇది వచ్చేసి చండీశ్వరుడు విగ్రహము. సో ఇప్పుడు మనం శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలన్నా ఫస్ట్ ధ్వజస్తంభం నుంచి స్టార్ట్ అయ్యి చండీశ్వరుడు దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ రావాలి. చూసారు కదా, ఇక్కడైతే మనకి చాలా బాగుంటుంది. మనం టెంపుల్కి వెళ్తే కూడా మన పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నాట్య గణపతి. ఇక్కడ డెకరేషన్ అంతా కానీ చాలా బాగుంది. ఇదంతా గుడి ఇటు సైడు వీడియో అన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వస్తే ఫస్ట్ ఇక్కడ క్యూస్ అన్నీ పెట్టేశారు. ఫస్ట్ అయితే మనకి గణపయ్యని అయితే దర్శనం అవుతాడు. చూసారు కదా ఎంత నీట్గా ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇలా వచ్చేసరికి ఇటు సైడ్ ఏమో ఫస్ట్ గణపయ్య, ఆ తర్వాత శివుడు ఉంటాడు. ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. శివుడికి ఎదురుగా నందీశ్వరుడు. చూసారు కదా, శివుడిని కానీ చాలా నీట్గా ఎంత బాగా రెడీ చేశారో. ఇక్కడ శివుడిని వచ్చేసి అగస్తేశ్వర స్వామి అని అంటారు. శివుడికి పక్కగా ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు మనకి. సో ఇటు సైడ్కి వచ్చేస్తే మళ్ళీ మనకి ప్రసన్నాంబ అమ్మవారు అయితే ఉంటారు. అమ్మవారు కూడా చూడడానికి చాలా బాగుంటారు. చూసారు కదా, ఇక్కడ కొంతమంది అయితే ప్రసాదాలు ఇంకా కొంతమందికి బొట్లు పెడతా అలా ఉన్నారు. ఇక్కడ మనకి ప్రసాదాలు అయితే స్వామివారికి పులిహోర, పొంగలి, ఇంకా గుగ్గుళ్ళు, అరటిపండ్లు అయితే ఇచ్చారు. మధ్యాహ్నం అన్నదానం కానీ బాగానే జరిగింది. నిన్న ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడ పట్టిన జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. నాకైతే ఇక్కడే కొంచెం తక్కువ అనిపించింది. సో అందుకని మేము మాకు దగ్గరలో ఉన్న ఈ టెంపుల్కి అయితే వచ్చాము. మెయిన్గా మనం ఫస్ట్ ఏ గుడికి వెళ్ళినా ధ్వజస్తంభం ఉంటే ముందు దాన్ని అయితే దర్శించుకోవాలి. చూసారు కదా, ఇంకా నేను గుడి మొత్తాన్ని కూడా కొంచెం వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మా కజిన్స్ అయితే వెళ్ళేసి ఇక్కడ చాలా మంకీస్ ఉంటే మంకీస్కి అయితే బనానాస్ ఇస్తున్నారు. అవి చాలా ఫన్నీగా ఎలా తీసుకుంటున్నాయి చూడండి. ఇప్పుడు చూపిస్తాను. వాటికి మనం అరటిపండు తక్కువను కూడా తీసి పలిచిస్తే చాలా నీట్గా అయితే తింటున్నాయి. చాలా బాగా అనిపించింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.